గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 44 సంవత్సరాల క్రితం అనగా 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావుకి దక్కుతుందని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు క్రమశిక్షణతో పనిచేస్తున్న సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించి గౌరవించారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల నాయకులు, తిరుపతి జిల్లా పార్లమెంట్ మాజీ అధ్యక్షులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, పట్టణ అధ్యక్షుడు మాభాష, రేణిగుంట మైనార్టీ నాయకులు నవాబ్, భాస్కర్, చిన్నారెడ్డి, మునిస్వామి నాయుడు, రామస్వామి, నెల్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నాను. తెలుగు వారి ఆత్మ గౌరవ, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం.